హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు ఒకసారి మనం విశ్లేషిద్దాం. ముందుగా జర్నలిస్ట్ డైరీలో మనం చూసుకున్నట్లయితే దొంగలతో కలిసేటోళ్ళ గురించి బాధపడొద్దు అన్న వార్తను మనము నిన్న కేసీఆర్ గారు తన ఎరవల్లి ఫామ్ హౌస్ లో సిద్దిపేటలో ఎరవల్లి ఫామ్ హౌస్ లో ఉన్న మనకు కరీంనగర్ మరియు నిజామాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల యొక్క నాయకులతో నిన్న దాదాపు బీఆర్ఎస్ కార్యకర్తలతో చాలాసేపు సుదీర్ఘంగా చర్చించినాక ఎవరైతే కాంగ్రెస్ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి చేరుతున్నారో దొంగలంతా ఒకటైందో ఆ దొంగలోళ్ళ దగ్గరికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. మనకు ఒక రోజు వస్తుంది. రెండోది ఏంటంటే ఎవరైతే ఎక్కడి నుంచి అయితే ఏ నియోజకవర్గం నుంచి అయితే ఏ నాయకుడైతే ఎమ్మెల్యే కానీ ఏ నాయకుడైతే వేయండో అక్కడ 10 మంది నాయకులను మేము పుట్టిస్తాం, ఖచ్చితంగా వాళ్ళని నేను తయారు చేస్తా అన్న భరోసా నిన్న కార్యకర్తలకు ఇస్తూ నిన్న వాడివేడి చర్చలు నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన మనకు ఈ యొక్క వాక్యాలను ప్రతి ఒక్క దినపత్రికలలో మనం చూసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క చేరికల దృష్ట్యా కూడా ఎంతమంది చేరినా ఖచ్చితంగా నేను ఎవరైతే ఒక్క వ్యక్తి అయినా సరే, అతను ఎంత శక్తివంతమైన వ్యక్తి అయినా సరే, అతను మన పార్టీని వీడి మన పార్టీలో పదవులు అనుభవించి పోయినా సరే అట్లాంటి వాళ్ళను నేను మళ్ళా ఇక్కడ తీర్చిదిద్దుతా అని చెప్పి నేను కార్యకర్తలకు చాలా భరోసా ఇచ్చిన వార్తలు మనం ప్రతి వేళలో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ఇది ఇలా జరుగుతుండగానే నిన్న చేవెళ్ళ ఎమ్మెల్యే గారు నిన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సందర్భం మనం చూసుకోవచ్చు అనమాట. నిన్న చేవెళ్ళే ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక రెండో వార్తకు వచ్చినట్లయితే మనము నిన్న 5 రోజుల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో చాలా విషయాలపైన నిన్న పూర్తిగా చర్చించి ఒక అవగాహనకు వచ్చినట్లు మనకు కనపడుతుంది అనమాట. ముఖ్యంగా దీంట్లో మనం చూసుకున్నట్లయితే చాలా అంశాలపైన నిన్న దాదాపు 5 రోజులు అక్కడ చర్చలు జరిగాయి. ఒకటి ఏంటంటే రైతు రుణమాఫీ పైన, మంత్రివర్గ విస్తరణ పైన, ఆ తర్వాత ఈ యొక్క పిసిసి అధ్యక్ష పదవి పైన కూడా ఈ యొక్క మొత్తము బాగా చర్చా ప్రతిచర్యలు జరిగినట్టు నిన్న మనకు సమాచారం అందుతుంది. అయితే నిన్న మల్లికార్జున్ ఖార్గేని కలిసిన ఈ శుభ సందర్భంలో ఒక 3-4 రోజులలోనే రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి యొక్క మార్గదర్శకాలు మేము రిలీజ్ చేస్తామని చెప్పి, ఆ తర్వాత ఈ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాల్లో కొన్ని ఏంటంటే రేషన్ కార్డు ఉంటేనా ఉండొద్దా అన్న దానిపైన ఇంకా మనకు స్పష్టత రావాల్సి ఉంది. ఆ తర్వాత బంగారు పైన అగ్రికల్చర్ లోన్ తీసుకుంటూ బంగారు తాకట్టు పెట్టి కనుక ఎవరైతే లోన్ తీసుకున్నారో, ఎవరైతే ఈ యొక్క రుణాలు తీసుకున్నారో వారికి ఈ 2 లక్షల రుణమాఫీ అనేది వర్తించదు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భం మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క ఒక్క కుటుంబానికే 2 లక్షలు ఇస్తారా, లేక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటారు, నలుగురికి 2-2, 3-3 ఎకరాల భూమి ఉంటుంది, వాళ్ళు కూడా లోన్ తీసుకుంటారు. ఇలాంటి వాళ్లకు ఒక్క కుటుంబాన్ని కలిపి ఒక్కరికే ఇస్తారా, లేక కుటుంబం ప్రతి ఒక్కరికి లోన్ 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తారా అన్న దానిపైన కూడా మనకు స్పష్టత రావాల్సి ఉంది. ఆ తర్వాత మార్టిగేజ్ చేసిన లోన్ల పైన కూడా ఇంకా మనకు ఎలాంటి స్పష్టత అనేది రాలేదు. ఆ తర్వాత ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ, ఆ తర్వాత పిసిసి అధ్యక్ష పదవి పైన కూడా ఒక కొలిక్కి వచ్చిన అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ముందుగా ఈ యొక్క పిసిసి అధ్యక్ష పదవిలో మనం చూసుకున్నట్లయితే బీసీలో, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలలో ఎవరికి ఇవ్వాలన్న, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న దానిపైన తీవ్రంగా చర్చలు జరిగినట్టు మనం కనపడుతుంది. అయితే బీసీలలో చూసుకున్నట్లయితే మహేష్ కుమార్ గౌడ్, మది ఆష్కి, సురేష్ షెట్కర్, ఎస్సీలలో బలరాం నాయక్, ఎస్టీలలో బలరాం నాయక్ ఉన్నారు. ఎస్సీలో సంపత్ కుమార్ తో పాటు కొత్తగా విప్ లక్ష్మణ్ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం అందినట. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఒకరే ఉన్నదని, తెలంగాణలో కూడా ఇదే తరహాలో ఉండాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కోరుతున్నారనే ప్రచారం కూడా నిన్న జరిగిందన్న వార్తను మనము క్లియర్ గా చూసుకోవచ్చు. ఆ తర్వాత ఎమ్మెల్యే యొక్క ఇంకా మనము మంత్రివర్గ విస్తరణ అయితే కాంగ్రెస్ నిన్న ప్రకటించిన దాంట్లో మంత్రివర్గ విస్తరణలో కూడా మనం చూసుకున్నట్లయితే కేవలం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన వాళ్ళకే, అంటే ఈ చేరికలు బీఆర్ఎస్ నుంచి వస్తున్న చేరికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వార్తను మనం చూసుకోవచ్చు. ఎవరైతే కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని గెలిచిన వాళ్ళకే మంత్రి పదవి ఉంటుందన్న వాదన కూడా నిన్న
మనకు ఈ యొక్క వార్తలు వచ్చాయి. అయితే ఇది ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఉండదు అనేది మనం వేచి చూడాలి. కేవలం కాంగ్రెస్ బీఫామ్ పైన గెలిచిన వాళ్ళకే ఈ యొక్క మంత్రి పదవులు ఇస్తారా, లేక బీఆర్ఎస్ నుంచి వలసలో వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తారా అనేది మనం వేచి చూడాలి. అయితే ఇక మంత్రివర్గ విస్తరణలో కూడా నిన్న దాదాపుగా తీవ్ర చర్చలు జరిగి ఒక కొలిక్కి వచ్చిన దృశ్య ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కూడా, వెంకటరెడ్డి తమ్ముడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది మంత్రివర్గ పదవిలో. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా ఆయనతో పాటు రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ పేరు కూడా మనకు వినిపిస్తుంది. వివేక్ పేరుతో పాటు ముదిరా వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు కూడా మనకు దాదాపుగా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అనేక సభలలో ముఖ్యమంత్రి గారు ముదిరా సామాజిక వర్గానికి ఖచ్చితంగా నేను ఒక మంత్రి పదవి ఇస్తానన్న ఈ నేపథ్యంలో వాకిటి శ్రీహరి పేరు కూడా రావడం చాలా గర్వంగా మనం చూసుకోవాల్సిన విషయం ఉందన్నమాట. ఇక ఇది కాక ఇంకా నిజామాబాద్ 4వ వ్యక్తి పైన ఈ యొక్క ముగ్గురు అయితే కన్ఫర్మ్ అయింది. 4వ వ్యక్తి ఎవరన్నా దానిపైన కొంచెం ఉత్కంఠ ఉందన్నమాట. నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చోటు దక్కొచ్చని తెలుస్తుంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా ఈ యొక్క మంత్రి పదవిలో చోటు దక్కే అవకాశాలు ఉన్నవి. వీళ్ళ పేర్లను కూడా పరిశీలనలో ఉన్నట్టు కూడా మనకు వార్తలు వచ్చినాయి అనమాట. సో ఏది ఏమైనప్పటికీ 5 రోజుల కసరత్తు తర్వాత దాదాపుగా రేవంత్ రెడ్డి గారు ఒక కొలికి వచ్చినట్టు కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వస్తున్నారో అధిష్టానాన్ని ఒప్పించి వాళ్ళనందరినీ ఖచ్చితంగా చేర్చుకోవాలి. చేర్చుకున్న తర్వాత ఆ రోజు కేసీఆర్ పోషించిన పాత్రనే ఈసారి మనం కూడా బీజేపీకి చెక్ పెట్టడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మనం ముందుగా చేర్చుకుంటే ఎలాంటి మనకి ఇబ్బంది ఉండదన్న ఆ వాదనతోనే ఈ యొక్క చర్చలు జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది అనమాట. ఇక ఢిల్లీలో నిన్న కుండపోత వర్షానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైకప్ అనేది కూలిపోయిన ఘటన మనం చూసుకోవచ్చు అనమాట. దీంట్లో దాదాపుగా ఒక వ్యక్తి దుర్మరణం అయినట్లున్న వార్తలు కూడా మనకు వచ్చినాయి. టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం కుప్పకుంది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 6గురికి గాయాలైన సంగతి మనకు ఈ యొక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్ది మనకు వచ్చిందనమాట. ఇక లోక్సభలో నిన్న చాలా హీట్ గా ఈ చర్చలు కొనసాగించినాయి. ముఖ్యంగా నీట్ పైన కాంగ్రెస్ వాళ్ళు నిన్న జరిగిన ఈ యొక్క లోక్సభ సమావేశాలలో నీట్ పైననే బాగా చర్చలు జరిగినట్లు మనకు తెలియవచ్చింది. అయితే ఈ నీట్ పైన చర్చలలో దాదాపు లోక్సభ చాలా సార్లు వాయిదా పడిన దృశ్యం కూడా మనకు ఇది కూడా మనకు అనేక పత్రికలలో ముఖ్యంగా వచ్చిన వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ఈరోజు కొండగట్టు హనుమాన్ గుడికి పవన్ కళ్యాణ్ గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విజిట్ అవుతున్న వార్తను మనం చూసుకోవచ్చు. ఇక భారత్ T20 కప్ లో ఫైనల్ కు వచ్చిన దృశ్య ఈరోజు మనకు క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రోహిత్ మరియు ముక్రమ్ వీరిద్దరి మధ్య పోటీ ఫైనల్ కు చేరుకున్న దృశ్య ఈరోజు ప్రతి ఒక్క వీక్షకులు చాలా ఆసక్తితో చూస్తున్న తరుణం ఇది. ఎందుకంటే భారత్ ఖచ్చితంగా గెలవాలని అందరం ఆశిస్తున్నాం. ఈ యొక్క భారత్ T20 కప్ ను ఖచ్చితంగా తన వశం చేసుకుంటుందన్న క్రికెట్ అభిమానులు ప్రతి ఒక్కరు రోహిత్ శర్మ చాలా యొక్క దృఢంతో ఉన్న విషయాన్ని మనం చూసుకోవాల్సిన సందర్భం. నిన్న ఇంకో వార్త ఏంటంటే, మల్కాజ్గిరి హుజూరాబాద్ ఏరియాలలో ఈ యొక్క రోడ్ల విస్తరణ గురించి ఈటెల రాజేందర్ గారు నిన్న నితిన్ గడ్కరీ గారితో సమావేశమైన వార్తను కూడా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విషయాలు, వాటి విశ్లేషణ చూస్తూనే ఉండండి. సమగ్ర సమాచార వారిది SP6 న్యూస్.